అందరికీ నమస్తే. మళ్ళీ ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చిన. ఇగో ఇదే నా పొలం. మొన్న పొలం కాడికి పోతా అంటే ఒక వ్యక్తి అడిగిండు, ఏమన్నాడంటే నీ పొలం బాగుందే, మా అందరికి ఖరాబ్ అయింది అంటే, ఏమైందా మీకంటే మన లోపల ఫీమేల్కు నల్లగా కాటకలెక్క వచ్చింది, ఆ రోగం అసలే పోతలేదని అన్నాడు. అన్న తర్వాత నేను కొద్దిసేపటికి అన్న, అరే నాది బయట అట్లా కనబడుతుంది, లోపలికి పోయి చూస్తే తెలుస్తుంది, నాది కూడా అట్లనే అయింది అన్నాక ఆయన ఫుల్ ఖుషి అయ్యిండు. అంటే చూసిరా జనాలు ఎట్టుంటారో, వానితోటి కూడా పక్కపొంటోడు మోసపోలే, పక్కపొంటోడు మునిగిపోతే సంబరం, పక్కపొంటోడు బాగుంటే ఆనందం ఉండదు. ఇది ఒకవైపు ఇక్కడికైతే కొన్ని రోజుల తర్వాత నేను సీడ్ అయినా అడిగిన, ఏందా పలానా గిట్లా అడిగింది అంటే, నీకు అసలు విషయం తెలియదు, ఆయన పొలంలో కాటక రోగం అందరిలో విరిగి మీ అందరికి ఖరాబ్ అయినాయి, ఆయన వల్లనే మీకు ఖరాబ్ అయినాయి అన్నాడు. అంటే నేను చాలా అనుకున్నా, అబ్బని అవ్వ ఆయనే పొలం ఖరాబ్ అవుతాడు కదా, అందరికి కావాలని చేసి ఆయన మందు కొడితే అందరు సపరేట్గా మంచిగా ఉండేది కదా. ఇది ఇక్కడికి అయిపోయింది. కొందరు మనోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి చెప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళని కుచ్చి ప్రశ్నలు అడుగుతారు, అవల్ ధరింది నీ పొలం పైసలు నచ్చినట్టు. వాళ్ళు చెప్తే సంతోషం, ఇబ్బంది ఏం లేదు, కానీ చెప్పనప్పుడు ఇబ్బంది పడ్డప్పుడు మనం అడగద్దు. ఇది ఇక్కడికి అయిపోతే ఇది అందరూ ఒకటి గుర్తుపెట్టుకోర్రి, మీరు చేత కరెక్ట్ చేస్తే పంట కరెక్ట్ పండుతుంది, మీరు ఇంట్లో వంటే వండది. కాబట్టి ఎవరికి దేవుడు ఇచ్చిన కాడికి వస్తాయి. కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగకూరి, ఇబ్బంది పెట్టకూరి. ఇక లాస్ట్కి ఒకటి చెప్తాను, నాకు అనిపించింది మీకు చెప్తున్న రైతులందరికీ, ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరిని ఇజ్జత్ తీయాలని కాదు, ఎవరిని కూడా అన్యత భావించకూరి. థ్యాంక్ యూ గ్యాస్.